అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగపేరు. థ్యాంక్స్ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి యాక్టర్స్ అండ్ తెలుగు మూవీ అని అంటున్నారు. ఫర్ యంగ్ అండ్ డైనమిక్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్టిస్టులు అని అంటున్నారు. సో లీడింగ్ రోల్స్ అండ్ సపోర్టింగ్ రోల్స్ అవైలబుల్ అని అంటున్నారు. టాలెంటెడ్ ఇంట్రెస్టెడ్ ఆర్టిస్ట్ కెన్ ఆల్సో కాంటాక్ట్ ఫర్ మోర్ డీటెయిల్స్ అని అంటున్నారు. ఇక్కడ కాల్ నౌ అని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారండి. అది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సో దానికంటే ముందు మన సబ్స్క్రైబర్ అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. కాబట్టి మన సబ్స్క్రైబర్ అది నేను నిన్నటి వీడియోలో మీకు ప్రామిస్ చేశాను కదా, అసోసియేషన్లో సభ్యత్వాల కోసం మీరు అలాంటి ప్రయత్నాలు చేయాలి. డైరెక్ట్గా మీకు అసోసియేషన్లో సభ్యత్వం అనేది ఇస్తారా అనేది నేను మీకు చెప్తాను అన్నాను కదా. ఇప్పుడు ఏ యూనియన్ అయినా ఏ అసోసియేషన్ అయినా కానీ డైరెక్ట్గా మీకు సభ్యత్వం ఇవ్వదు అనేది మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరామెన్ కాబట్టి నేను సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్లో నేను సభ్యత్వం తీసుకుంటానంటే ఇవ్వద్దు. మీరు కంపల్సరీ ఏదో పెద్ద సినిమాలు పనిచేసిన సినిమాటోగ్రాఫర్ దగ్గర 1 లేదా 2 సినిమాలకి మీరు అసిస్టెంట్ కెమెరామెన్గా పనిచేయాలి. వాళ్ళు మీకు సంతకాలు పెట్టాలి. ఓకే, ఈ అబ్బాయి నా దగ్గర పనిచేశాడు, ఈ అబ్బాయి సినిమాటోగ్రాఫర్ అవ్వడానికి అర్హుడు, కాబట్టి ఇతనికి సభ్యత్వం ఇవ్వండి అని వాళ్ళు మీకు సంతకం పెట్టాలి. లేదు డైరెక్టర్స్ అసోసియేషన్లో మీరు డైరెక్టర్ కార్డు తీసుకోవాలనుకున్నట్లయితే డైరెక్ట్గా నేను భయంకరమైన క్రియేటివ్ పర్సన్ని, నాకు డైరెక్టర్ కార్డు ఇచ్చేయండి, నేను వరుస పెట్టి సినిమాలు చేస్తానంటే ఎవరు మీకు. ఫస్ట్ మీరు ఏదో ఒక డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ గానో అసోసియేట్ గానో లేదంటే అప్రెంటిస్ గానో లేదంటే కో డైరెక్టర్ గానో మీరు పనిచేసి ఉండాలి. పనిచేసినట్లయితే వాళ్ళు లెటర్ ఇస్తారు, అప్పుడే మీరు ఇది చేయగలుగుతారు. లేదు సార్ అసలు మరి సందీప్ రెడ్డి వంగ ఎవరి దగ్గర పనిచేశాడు, లేదంటే తరుణ్ భాస్కర్ రాశి ఎవరి దగ్గర పనిచేశాడు, లేదంటే రామ్ గోపాల్ వర్మ ఎవరి దగ్గర పనిచేశాడు, వీళ్ళు ఎవరి దగ్గర పనిచేయకుండానే వీళ్ళు డైరెక్టర్లు అయ్యారు కదా అన్నట్లయితే తరుణ్ భాస్ ఏమంటారు తరుణ్ భాస్కర్ దాస్యం పనిచేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. అలాగే సందీప్ రెడ్డి వంగ కూడా పనిచేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. రామ్ గోపాల్ వర్మ కూడా నేను చేయలేదని చెప్పుకుంటాడు కానీ పనిచేశాడు అసిస్టెంట్ డైరెక్టర్గా. అయినా కానీ మీరు డైరెక్టర్ కార్డు తీసుకోవచ్చు. ఎవరి దగ్గర పనిచేయకపోయినా మీరు డైరెక్టర్ కార్డు తీసుకోవచ్చు. ఎప్పుడు తీసుకోవచ్చు అంటే మీరు ఒక సినిమా చేసి ఆ సినిమా థియేటర్కి కనుక మీరు రిలీజ్ చేసినట్లయితే మీరు ఎవరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా అసోసియేట్ డైరెక్టర్గా మీరు పనిచేయాల్సిన అవసరం లేకుండానే థియేటర్ సినిమా మీరు రిలీజ్ చేసినట్లయితే ఆ రిలీజ్ అయిన కాపీని మీరు తీసుకొని వచ్చినట్లయితే అప్పుడు మీకు డైరెక్టర్స్ కార్డు ఇవ్వడానికి ఒక పాసిబిలిటీస్ ఉంటాయి. సో ఇక్కడ మీకు వాళ్ళు అసోసియేషన్లో సభ్యత్వం ఇస్తామని, కాస్ట్యూమ్స్లో డబ్బులు పెట్టాలని, లేదంటే అవకాశాలు ఇవ్వాలంటే డబ్బులు అడుగుతున్నారు అంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు అనేది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. డబ్బులు లేని వాడు ఎప్పటికీ సినిమా చేయలేడు. సినిమా చేసినా దాన్ని రిలీజ్ చేయలేడు. రిలీజ్ కానీ దానికి మీరు డబ్బులు పెట్టడం అనేది మీ మూర్ఖత్వం అవుతుంది. దయచేసి మూర్ఖులుగా మిగిలిపోకండి అనేది నేను మీకు మెయిన్గా చెప్పేది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 9989981100. ఐ రిపీట్ 9989981100. సో డిస్క్లైమర్ అది మీ అందరికీ తెలిసిందే కదా. నేను పెట్టే ఏ పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు. వీళ్ళల్లో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి, మోసపోకండి, జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.